ఎన్టీఆర్ పడిన కష్టాలు, అవమానాలు చాలా ఎక్కువ. అతని సినిమా అరంగేట్రం అందరి హీరోల్లా జరగలేదు. సాధారణంగా ఒక పెద్ద కుటుంబం నుండి ఎవరైనా అరంగేట్రం చేస్తే అందరూ హీరోలు వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ ఎన్టీఆర్ ఎంట్రీ అలా జరగలేదు. చాలా సాధారణంగా జరిగింది. మొదటి సినిమా నిన్ను చూడాలని అప్పుడు ఆడకపోయినా తారక్‌పై చాలా నెగెటివ్ రివ్యూ వచ్చాయి. యాక్టింగ్ బాగాలేదు, లుక్స్ బాగాలేదు. సొంత ఫ్యామిలీ కూడా సినిమా గురించి ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా రెండవ సినిమాకి, మూడో సినిమాకి కొంచెం హిట్ ట్రాక్‌లో పడ్డాడు. ఆదితో సంచలనమైన విజయం సాధించాడు. ఒక్కసారిగా ఇండస్ట్రీ తన వైపు చూసింది. భలా ఎన్టీఆర్ మనవడా మజాకా అంటూ ఉప్పొంగిపోయింది. సింహాద్రితో నెంబర్ 1 స్థాయికి చేరిపోయాడు. కుటుంబం మొత్తం ఎన్టీఆర్‌ని అక్కున చేర్చుకుంది. ఎన్టీఆర్ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. ఒకరు పైకి ఎదుగుతుంటే లోకం చూస్తూ ఉంటుందా? మెల్లగా తొక్కడానికి ప్రణాళికలు మొదలు పెడతారు. 2003 సమయంలో ఆట కావాలా పాట కావాలా అనే ప్రోగ్రాం ప్రసారమయ్యేది. అక్కడ చిరంజీవి ఎవరో నాకు తెలియదు అని అన్నాడంటూ చిరంజీవి ఫ్యాన్స్, సపోర్టర్స్ ప్రచారాలు మొదలుపెట్టాయి. ఎన్టీఆర్‌కి అహంకారం, సక్సెస్ నెత్తికెక్కింది అని మెగా కంపౌండ్‌కి అనుకూలంగా ఉండేవాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టారు. అన్నాడు అన్నాడు అని చెప్పడమే కానీ అన్నట్లు రుజువులు చూపించరు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. సింహాద్రి తర్వాత చాలా ఫ్లాప్లు చూశాడు. కెరియర్ డల్ అయింది. సినిమాలు సంవత్సరానికి 2 రిలీజ్ అయినా అన్ని ఫ్లాప్లే. సినిమాలు ఎంత ఫ్లాప్లవుతున్నా క్రేజ్, ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. 2007లో యమదొంగతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. సినిమా పెద్దగా ఏమీ ఉండదు. డాన్స్, ఫైట్లతో సినిమాని తారక్ నెట్టుకొచ్చాడు. రాజమౌళి సినిమా పరమ వీక్ మూవీ యమదొంగ సినిమానే. 2009 ఎన్నికల సమయం ఎన్టీఆర్ ప్రచారానికి ఉపయోగించుకున్న చంద్రబాబు ఆ సమయంలో ఎన్టీఆర్‌కి పెద్ద యాక్సిడెంట్. బెడ్ మీద ఉన్న తన వంతు హాస్పిటల్ నుండే ప్రచారం చేశాడు. వైఎస్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సమయం అది. తారక్ ప్రచారం చేసిన ఓటమి తప్పలేదు. కానీ ఎన్టీఆర్ టాలెంట్‌ను చంద్రబాబు క్షుణ్ణంగా గమనించాడు. ఇతను ఎప్పటికైనా నాకు, నా కొడుక్కు అడ్డే అని అప్పటి నుండి తారక్‌ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. చంద్రబాబు స్వార్థం అంటే కొడుకు కోసం. మరి బాలయ్య దూరం ఎందుకు పెడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు. బాలయ్యకంటూ లైఫ్‌లో ఒక గోల్ లేదు. నాన్న పెట్టిన పార్టీని వేరే వాళ్ళ చేతిలో పెట్టి సినిమాలు తీసుకుంటున్నాడు. బాలయ్య సినిమాలు తీసుకునేవాడు. తీసుకోక లోకేష్‌తో కలిసి ఎన్టీఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. సినిమాలు రిలీజ్ టైంలో నెగటివ్ ప్రచారాలు. ఎన్టీఆర్ అసలు నందమూరి వారసుడు కాదు అని దమ్ము సినిమా టైంలో ఎస్ఎంఎస్లు తెగ చక్కర్లు కొట్టాయి. అంతేకాదండోయ్, మనోడి సినిమా వస్తే బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వరు. ఒక ప్రముఖ ఛానల్లో పిల్లకాకి అని అరగంట బులెటిన్లు ప్రసారం చేసేవారు. ఇదంతా లోకేష్ పనే అని అందరికీ తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి తారకది. ఎందుకంటే అందరూ ఉన్న అనాథ ఈ తారక రాముడు. కానీ ఈ చిన్నోడికి కోట్లాది మంది అభిమానులు తోడు ఉండగా ఎవరు ఏం చేయగలరు? పొలిటికల్ పరంగా ఎన్టీఆర్ ఒక సెన్సేషన్. అతని స్థాయి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఆయన్ని ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేస్తాడు. అతను ఇప్పుడు తాతకు తగ్గ మనవడు. కానీ తాతను మించిన కెరియర్‌ను ముందు ముందు చూడబోతున్నాడు అనేది నిజం.